ఎట్లా ఏ తప్పిదం జరిగింది కాంగ్రెస్ పార్టీలో? ఎట్లా అంటే కులగణన చేసేటప్పుడు లాస్ట్ మినిట్ వరకు రాహుల్ గాంధీ గారు చొరవ తీసుకొని నేను ఇచ్చిన మాట నిలబడాలి, తెలంగాణలో ఫస్ట్ దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని మాట ఇచ్చిన, మరి కామారెడ్డి డిక్లరేషన్ నేను అమలు చేయాలని చెప్పాను సీరియస్ అయి చేయించడం అనేది జగమెరిగిన సత్యం. మీడియా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. అప్పటి వరకు ఇక్కడున్న కాంగ్రెస్ పెద్దలు కానీ ప్రభుత్వం కానీ ఇంట్రెస్ట్ పెట్టలే. చేద్దామని నడిచింది. స్థానిక సంస్థ ఎలక్షన్ వెళ్ళిపోతే తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది చూద్దామని అనుకున్నారు తప్ప చేయలేదు. కానీ ఇక్కడ చేసిన తెలంగాణ ఉద్యమకారులు కానీ, బీసీ ఉద్యమకారులు కానీ, మన మునులు కాపు ఉద్యమకారులు కానీ చేసిన టైట్ అంటే పొజిషన్ సీరియస్ తీసుకునే పొజిషన్కి వచ్చినప్పటికీ ఇది గమనించి రాహుల్ గాంధీ గారు మాట ఇవ్వటం, నేను మాటించిన ప్రకారం చేయాలని చెప్పని ఒత్తిడి చేసి చేయించడం జరిగింది. ఆ చేయించే మార్గంలో తప్పనిసరి గతి లేక గత్యంతరం లేక ఒక నెల రోజులు టైం తీసుకొని చేయడం జరిగింది. ఫస్ట్ 10 నెలలు 20 నెలలు ఒక నెల రోజులు టైం ఇచ్చి చేయడం జరిగింది. అయితే దీంట్లో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చేసిన కులగణన చేసిన విధానం పద్ధతి మంచిదే, పార్టీది కానీ ముఖ్యమంత్రి గారిది కానీ గవర్నమెంట్ది కానీ. చేసిన తర్వాత ఇక్కడ ఏమైందంటే ఉదాహరణకి నల్లగొండ జిల్లా ఉంది. వీళ్ళు కులగణన చేసేటప్పుడు బీసీ సంఘాలు ఉపయోగించారు, బీసీ మంత్రులను ఉపయోగించారు, బీసీ ఎమ్మెల్యేలను ఉపయోగించారు, బీసీ అది కార్పొరేషన్ కదా కమిటీని బీసీ కమిషన్ ఉపయోగించారు. వాళ్ళ దాదాపు 100-120 మీటింగ్లు పెట్టి 100 పబ్లిక్ నుంచి ఎంక్వైరీ చేసి చేసిన రిపోర్ట్స్ని అంతా రెడీ చేసుకొని 3-4 రోజులు ప్రకటిద్దామనగా మరి బీసీ మంత్రులు ప్రకటించాలి, బీసీ సంఘాలు ప్రకటించాలి, బీసీ ఎమ్మెల్యే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మరి దీంట్లో మరి ఎస్సీగా డిప్యూటీ సీఎంగా హోదాలో ఉన్న ముఖ్యమంత్రి తర్వాత హోదాలో ఉన్న భట్టి విక్రమార్కకి స్థానం కల్పించారు ఫస్ట్లా. మరి సడన్ గా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జానారెడ్డి గారిని ఇన్వాల్వ్ చేసి చేయించడంలో మరి దీంట్లో కుట్రపూరితమైన ఉన్నది అనేది అర్థమైంది అగ్రకుల. దాంట్లో నాకు రేవంత్ రెడ్డి గారు కూడా లాస్ట్ మినిట్ వరకు నేను ఆయన జానారెడ్డి గారికి బీసీలకి అసలు పొసగదా అది నేను నల్లగొండ జిల్లా రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు అది మీకు వివరిస్తాను నేను. అయితే అన్నప్పుడు మన రాహుల్ గాంధీ గారి మాటని గౌరవించి ముఖ్యమంత్రి గారు చేపించిన దానికి లాస్ట్ మినిట్ వరకు ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద క్రాస్ అవుతాడేమో అని చెప్పని పబ్లిక్ అని ఆలోచించలే, ఉన్నది ఉన్నట్టు వస్తుంది అని ఆలోచించారు. ఎందుకంటే వాళ్ళ కమిషన్నే దాని మీద యూజ్ చేస్తున్నాడు కాబట్టి మంత్రులు. అయితే లాస్ట్ మినిట్ వచ్చేసరికి కాంగ్రెస్ పెద్దలు హార్డ్ కోర్ బీసీ వ్యతిరేకులు ఎందుకు నాకు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఉండి కూడా వ్యక్తిగతంగా నా అభిప్రాయం చెప్తున్నాను. నా కులం నష్టపోయింది, నా జాతి నష్టపోయింది. మరి ఈ నష్టం మా తాతల తనుల కాలం నుంచి మేము నల్లగొండ జిల్లాలో అనుభవిస్తాం. మరి నల్లగొండ జిల్లాలో మీరు గమనించండి, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రేమతోడు చేసిందా, రాహుల్ గాంధీ గారు ప్రేమతోడు చేసిందా, మాటిచ్చి నిలబెట్టుకోవడం కోసం చేసిందో అనేది ప్రజలు గమనిస్తున్నారు. మరి గమనించినప్పుడు రెడ్డి కులాలలో కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులకు అభిమానం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ద్వారా గెలిచిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత ప్రమాదం ఉండదు. ఎందుకంటే కరీంనగర్ మహబూబ్నగర్ జిల్లాలకు వచ్చినప్పుడు థ్రెట్ ఎలమలతో తప్ప రెడ్డిస్ తోటి ప్రమాదం ఉండదు కాబట్టి మరి అటుపక్క రెడ్డిస్ వల్ల నష్టం లేదేమో. కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లా 12 నియోజకవర్గాలలో ఎనీ టైం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ 3 పోను 9 నియోజకవర్గాలు ఉంటే 9 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ రెడ్డిలకి సీట్లు ఇచ్చిన సందర్భం ఉంది. ప్రతిసారి అంతే ఇస్తారు. కాకపోతే ఒకళ్ళిద్దరు ఒకసారి పోటీ తప్పించిన గౌడ్ ఆ భువనగిరి వచ్చేసరికి బీసీసీ ఎక్కువ ఉంటాం, గౌడాసు యాదవ్స్ ఎక్కువ ఉండటం, ఆ పట్టుదలతో కొంత ఒక సీట్ అట్లా దారుతుంది అప్పుడప్పుడు తప్ప. కానీ కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా 9 మంది ఉంటే 9 మంది 8 మంది ఎమ్మెల్యే రెడ్డిసే ఉంటారు. మరి ఇంకోటి కూడా గమనించాలి మీరు, బీసీకి సీట్ ఇచ్చిన దగ్గర ఒకేసారి గెలవడిస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్టికులర్. అది ప్రతిసారి మనం ఎనాలిసిస్ లెక్కేసుకోవచ్చు గెలిచిన వాళ్ళని బట్టి. రెండోసారి గెలవడానికి బీసీకి అవకాశం ఇయ్యారు. అన్ని పార్టీలు ఒకటే అతను ఓడిస్తారు, అవతల పార్టీని కూడా రెడ్డి గెలిపించుకోవడం ప్రయత్నం చేస్తారు. అది ప్రతిసారి జరిగింది, మొన్న కూడా జరిగింది. భువనగిరి అన్నట్టుగా గెలిచింది మొన్న.